కావడి బరువు. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఎప్పుడు గుళ్ళు గోపురాలు అంటావు, అసలు భక్తి అంటే ఏమిటి అని అడిగాడు ఒక రైతును అతని కొడుకు. సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెబుతానని బదులిచ్చాడు ఆ రైతు. కొన్ని రోజులు గడిచాయి. ఆడి కృతిక నాడు కొండ మీద ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి కావడి పూజ చేసే రోజు రానే వచ్చింది. అటక మీద ఉన్న కావడిని దించమని కొడుకుకు చెప్పాడు రైతు. నిచ్చెన వేసుకొని అటక మీద కావడిని దించుతున్న కొడుకుతో రైతు కావడి బరువుగా ఉందా అని అడిగాడు. కొంచెం బరువుగా ఉంది అని సమాధానమిచ్చాడు రైతు కొడుకు. ఇంట్లో పూజ చేసుకొని కావడిలో పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి పెట్టుకొని హరోం హర హరోం హర అంటూ తండ్రి కొడుకు కొండ ఎక్కడం ప్రారంభించారు. ఎంతో ఉత్సాహంగా కొండ మెట్లు ఎక్కుతున్న కొడుకుతో రైతు కావడిలో స్వామికి సమర్పించే వస్తువులు కూడా చాలా పెట్టాము. గుడి కూడా కొండపైన ఉంది. చాలా మెట్లు ఎక్కవలసి ఉంది. నీకు కష్టంగా అనిపించడం లేదా అని ప్రశ్నించాడు.